సరే కాసేపు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనుకుందాము. కానీ ఇప్పుడు ఏమంటా ఉన్నా అంటే నేను కొద్దిసేపు క్రితం ఆయన ప్రెస్ మీట్ చూసి వచ్చిన ఒక ఉత్తరం రేవంత్ రెడ్డిని రాయి రాస్తే ఇమీడియట్లీ ఇటు వచ్చేస్తారు సిబిఐ అధికారులు అంటా ఉన్నాడు. అరే ఈ దొంగలను ఎవరు నమ్ముతారబ్బా? ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పినట్టే మీ దొంగల మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు? మీకెందుకు ఇస్తాడు? సిఐడి ఉంది కదా, నేను అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి నేను ఏం చెప్తున్నా అంటే సిఐడి ఉంది కదా కాళేశ్వరం మీద, సిఐడితో ఎంక్వైరీ పెట్టిపి. ఓకే, సిఐడితో ఏసీబీతో ఎంక్వైరీ పెట్టిపి. అందులో అక్షరాల 6 ఈఎన్సీలు, ఒక ఈఎన్సీ తప్ప 5 ఈఎన్సీలు దొంగలు. అలా హరిరామ్ అనేటోడు ఒక నంబర్ 1, అర్థమైందా? మురళీధర్ రావు అనేటోడు నంబర్ 2, ఇంకోడు ఉన్నాడు. వీళ్ళు టాప్ లెవెల్లో వీళ్ళు స్కాములకు పాల్పడ్డారు. వీళ్ళ కింద ఒక 200 మంది అవినీతి పైన అధికారులు ఉన్నారు. ఏసీబీ రైడ్లు చేయి రేవంత్ రెడ్డి గారు. మీరు నేను చెప్తున్నా కదా, కిషన్ రెడ్డి మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? కిషన్ రెడ్డికి మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? కిషన్ రెడ్డికి అయిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి జవాబిస్తారు. మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి పక్క తీసుకొని పాస్ లోపల పెట్టాన్ని, మైహోమ్స్ రామేశ్వరాన్ని తీసుకొచ్చి లోపల పెట్టు, వాళ్ళు లోపల పెట్టు. నువ్వు కిషన్ రెడ్డి నీకు చెప్తున్నా కదా, నువ్వు మేఘా కృష్ణారెడ్డి గురించి మాట్లాడు. మేఘా కృష్ణారెడ్డి పైసలు దొబ్బక తినాలా లేదా? మేఘా కృష్ణారెడ్డి ఫ్లైట్లో ఎవరెవరు తిరుగుతున్నా దాని రికార్డు బయట పెట్టి నువ్వు ఆ ఫ్లైట్లో తిరుగుతావా లేదా? చార్టర్డ్ ఫ్లైట్లో ఆ ఫ్లైట్లో ఎవరెవరు తిరుగుతున్నా ముందు బయట పెట్టి. మేఘా కృష్ణారెడ్డి పేరు ఎందుకు ప్రస్తావనకు వస్తుంది? ఎవరి ప్రెస్ మీట్లో కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కాంట్రాక్ట్ కాళేశ్వరం కాంట్రాక్టర్ ఎవరు? మేఘా కృష్ణారెడ్డి అనేటోడు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ఎవరు? మేఘా కృష్ణారెడ్డి. ఎవడు ప్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో వాడు ఆంధ్రోడు. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టినా మేఘా కృష్ణారెడ్డి గారి పేరు చెప్పరు.